కనకబెట్టే కనకలక్ష్మి అందరూ పిండామింగ పిండమ్మదార కొండమ్మ దీని పేరు పెద్ద అంటారు. ఆ పెద్ద మధుసరంగా పెద్దగా నడిపింది నాకు సరిగా తాను ముట్టేరంగా ముట్టాడి అమ్మవారు నెంబడి పెట్టుకుని ఆదిశక్తి అమ్మవారి కనక దేవత ఉంటుంది. చెల్లె మరి ఏళ్ళకి వెళ్ళమ్మా రాజ్యం న్యాయం చూద్దాం జయం చూద్దాం ప్రపంచం పాడబడ్డ రాజ్యం ఉన్నది రాజ్యం వెళ్ళిపోదామని ముగ్గురు దేవాలయం
గడ్డ గుంజి పిల్లపిల్ల ఎర్రటి ఎండ్ల పిల్లలు మాడి చచ్చిపోతున్నాయి. చలో ఓ సెల్లేరే ఒక్కటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, లెక్క పెట్టని చేపలు, జిమ్మలు, రొయ్యలు, రొయ్య పీసులు ఒక్కనాడు 1 లక్షం చేయాలంటే మొత్తం పెస్తవాళ్ళకి ఎవరి నుంచి కాదు. కానీ పెస్తవాళ్ళ సత్యం చూడడం గడి వెళ్ళాకాను ఆ చిన్నవాడు ఏమంటున్నా అన్నయ్య నిన్న మొన్న పోలేగానే చేపలు జిమ్మలు రొయ్య పీసు నట్ట కూడా పడ్డాయి. ఇవాళ చేపలు జిమ్మలు రొయ్య పీసు నట్ట కూడా పడతలేదు. మరి ఏం సంగతి కావచ్చు వరకు ఓరోరా తమ్ముడా తమ్ముడా ఇది ఏమో నాకేమీ ఇది ఎన్నడమై లేని మహిమ ఉన్నది. ఇది మంత్రకాడి చేసిండా, మాయకాడి చేసిండా, కట్బ చేసిండా, బయట వాడు చేసిండా, ఇదేం చెత్తం చెప్తలేదు. తమ్ముడా తమ్ముడా వడపోతే మొత్తం మన ముత్తాత ఏం చేసినంటే మనకున్నది గంగదేవి అంటే మనకు ఆడవిల్ల కుటుంబానికి ఆడవిల్ల గంగదేవి. చేపలు జిమ్మలు రొయ్యలు రొయ్య పీసు నట్టుకూర వడపోయినట్టయితే ఏం చేద్దరంటే ఆ గంగాదేవికి గంగ తొట్ట కడతారు. ఆ గంగదేవి గంగ పోనం చేస్తారు తమ్మి మనకు ఆడవిల్ల మన కుటుంబానికి. నడుగుండి తమ్ములగా తీసుకొని మత గంగ బోనాలు తీసుకొని 7 14 బోనాలు తీసుకొని మత గంగ ఒడ్డుకొచ్చిండ్రు. తల్లి గంగాదేవి మాత మూడు సంతకం పడ్డది. ఇదేం సంతకం బంగారం తగ్గ మెరుతుంది. కానీ మా అన్నతో చెప్తే 7 అలా ఉంచుకుంటారు. కానీ మా అన్నలు ఒక రాశితో పోయినాక నేను ఒక్కనే గుంజుకొని పోతానని పెస్తామని అనుకున్నాడు. అనుకుని ఆలోచన చేస్తున్నాడు.
చెప్పిండు వెనుక చూడొద్దన్నాడు మా అన్న చూస్తారా వెనకకి వాళ్ళు ఎవరు చూడరు నేను ఒక్కనే ఈ సంతకం పట్టుకపోయినా కావాలి కానీ మా అన్నకి ఎరుకున్నైతే 7 వాళ్ళ పంచుకుంటారు నేను ఒక్కనే వేసుకుపోయి ఇంట్లో చేసుకోనని అందుకన్నా చిన్నవాడి బెత్త మల్లయ్య గంగ ఒడ్డి పెట్టిండు అది తీసుకుని ఇంటికి పోతే నా భార్య ఎట్లా మెచ్చుకోవాలి ఒక్కటే ఫోటో పెట్టేది 3 ఫోటో పెడతాది నాకెంత సంతోషం ఉండాలి కానీ మా అన్నలా ఉండేటోళ్ళు అంతనే ఉంటారు నేను ఇంత శ్రీమంతునైతా నేను ఇంత రాజ్యాగరాజునైతా ఉరికైనా దొరగానట సరే నాయన అనుకోని అసలు బెత్త మళ్ళీ ఎక్కిన విండు సందుకే సెంటికి పోతున్నాని ఎప్పుడు మొత్తం గంగపూర్ పెట్టిండు చల్లేసిండు ఆలోచన చేస్తున్నాడు పౌడాలు గాని ఇలా రోజున మాత్రం నాకు దొరికింది నేను ఇంటికి పోతున్నాను మొత్తం చిన్నంగా వెళ్ళంగాను మళ్ళీ అనుమరుతుండు దొరికన్న దొరగానట ఉరికన్న పంట కావాలట ధనము కానీ ధాన్యం కానీ దొరకాలి వాడు భగవంతుడు బడతని పంచాలి ఉరికనే ఉరకాలి అప్పుడు గెలవాలి కానీ నేను మాత్రం దొరికి బంగారం ధనం దొరికిన మురుతుండు విని భక్తి చూస్తానని కూర్చున్నది లేపితే లేవద్దు గురించగలవద్దు అప్పుడు 6 రోజులు రావాలి 7 అన్నదమ్ములు ఏకమైతేనే మీకు కావాలి నేను పోవాలి అనుకుని కనకదుర్గమ్మ ఆలోచించి అక్కడ కూర్చున్నది పెద్ద మళ్ళీ కాళ్ళు కింద పెట్టి కింద ఇటు అడుగుందా ఇటుకుందా అడుగుందా గింత కలుతలేదు గంగలో లేపుతలేదు అయ్యో పరగుడు బట్టి అందుకే పుట్టుకొట్టేవానికి పిల్లల సంగతి ఏమరికాదు నీకు తెలియదు ఆ గంగలే చనిపోయినది గంగ ఇద్దరు చెప్పన్నా అవ్వయ్య గండనో అయ్య గండనో గోద గండనో గొడ్డు గండనో మేనమ్మ గండనో మేనత్త గండనో తాతమ్మ గండనో అమ్మ గండనో పుడితే పోయి ఉండతారు గంగలేసేస్తారు అంటే చూడు బనికిరా సొమ్ముకు మొత్తం 3 రూపాయలు అక్కడ ఇయ్యాలి బనికిరా సొమ్ము గంగలేయాలి అంటారు చూడు ఆ చెండి పోని దొరికింది ఆ పోరి పాడు ఎవరికన్నా పుట్టిందో లంచం తీసుకొని వచ్చి నా ఇంటికి వచ్చి ఉండకూడదు కానీ దర్వాజా పెట్టి
లేకపోతే మొన్న కూడా అక్కడనే సాగులు నా ఫోన్ తీసుకుని ఆ ఇంటికి వచ్చినావు అని అప్పుడు బెత్తరా చెబుతారా పెట్టంగానే ఏమమ్మా నా ఈ బామ పొద్దుకి నల్లదుడు పాదాల చెరువు అంటే 12 ఆమెడవుడు ఇదొక్క గడిచే బామ దర్బాద తీయరాదే ఏంటి ఏమంటారు ఏంది ఏమంటావు ఓమా ముత్యాలు కావాలి వరాలు కావాలి రత్నాలు కావాలి బిడ్డ పెళ్లికి వచ్చింది ఎత్తనే చేసి మన బిడ్డ పెళ్లి చేయండి ఆనందం చేయని నాడు ఇద్దరు బెస్తానే రాజవ్వానే బెస్తానే రాజయ్యానే నడిగడ్డ రాజ్య మీద ఏవానే అంటరే మావా తండ్రి తల్లి వచ్చినా కానీ మన మామాలుండల్లాట తండ్రి తల్లి పోయినా కానీ మేనత్తాలుండల్లాట కనకదుర్గమ్మ ఏమంటుంది నాయన అయ్యల బెస్తరాజవ్వా తండ్రి తల్లి వచ్చా మేనత్తలు మేనమాలు ఉండాలి వేసి పెద్ద చేసి ఇప్పుడు పెళ్లికి వచ్చా నేను ఒక్క నాకు మాత్రం మీరు తండ్రి తల్లి కాదు పుట్టుకునే పుడతా మామా నాకు మేనమామల మీరు నడిగడ్డ రాజ్య మీద నేను వెళ్ళిపోతున్నానే కనకల్లా పుట్టినట్టి కనకోరి లక్ష్యమమ్మ ఎడతల్లా పుట్టినట్టి ఎడి పాయల దుర్గవ్వ నా పేరు చెప్తే మామా పెద్దవే రంతుడు మామయ్య తండ్రి తల్లి తెచ్చి మేనత్తున్నదట లేదు తండ్రి లేడు ఇవాళ నడిగడ్డ రాజ్యం గంగ దొరికిన గంగభవన్ లోక శక్తి పూలక మత బుద్ధి మంత్రాలను నడిగడ్డ రాజ్యం వెళ్ళిపోతా కనకల బిడ్డ కనక లక్ష్మి తోటి ఏడుపల కనుక పిండాల పిండమ్మ ధర కొండ నా పేరు పెద్దవారు అంటారు మట్టి తూలు కొండ పండుగ నా కాళ్ళ గట్టుకొచ్చి కాళ్ళ పోయి చేసుకుంటే బంగారు ముచ్చాల పట్టేసి నా పండుగ చేయాల మామయ్య అని ఇల్లా కనుకోవాలి ఏమేమి తల్లిదండ్రులు ఇచ్చే మేనమావులట మీరు నాకు మేనమావులు ఇక నడిగడ్డ రాజ్యం పోతున్నా నాకు పెళ్లి లేదు ఏమి లేదు నాకు ఎత్తులు ఓడివాళ్ళు పోసినట్టయితే నేను వెళ్ళిపోతున్నాను అమ్మవారి కనకదుర్గమ్మ ఎత్తెత్తుల ఓడివాళ్ళు కలిపి ఆ బెత్తవాళ్ళు ఆనాటి రోజుల్లో మొత్తం బెత్తరాజు కనకదుర్గమ్మ ఓళ్ళ కట్టంగానే నాడు దీవెడుతున్నది ఓరే బెత్తవాళ్ళు పండుగ అవుతుంది వెళ్ళిపోతున్నా నేను కాపుల ఘనమై ఉంటా
అమ్మయ్య వచ్చి రోజున మొత్తం శివల్ల గద్దేసి శివల్ల గద్దె ముంగట ముచ్చాల పట్ట రాసి ముచ్చాల పట్ట ముంగట ఎత్తు ఒడివాళ్ళు కలిపి ముత్తేతో నాకు ఆనందంతో తలవాలు పెద్దరాజవ ఓడివారు అమ్మవారు కనుక తిరగము ఓడివారు పోసి ఈయన చూడారు కళ్ళైన పెద్దవారి నడిగడ్డ రాజ్యమైనా ఓడివారు పోసుకొని వెళ్ళిపోతుండగా వారి కనకదుర వంగి ఓడివారు పోసి కనకదుర్గమ్మ కాలు మొక్కి సాగానేదో పోతుంది చెల్లెల్లారా నడిగడ్డ రాజ్యమైనా మాకు ఇట్లా బోనం చేపియాలి. మాకు ఒక్కటే చేస్తాం. మాకు కూడా ఒకటే కానీ ఇవన్నీ చేయరు. బొమ్మ లేదు పట్ల వేస్తారు. బొమ్మ మామ ఇది ఖరాబ్ అయిందట. జయ వారధి జయ మంగళ